ఇస్లాడమ్మా అందరికీ ఉదయకాలపు శుభములు కలుగునగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మరొక వాగ్దానముతో దేవుడు మీ ముందుకు నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు అందరూ బాగున్నారు కదా, బాగున్నారని నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయం చక్కటి మాటను దేవుడు ఆదరణ లేని వారికి, ధైర్యం లేని వారికి, బలహీనతలో ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటినడి. యెహోవా నా కాపరి, నాకే మేలు కొదువై ఉండదు. నిజముగా ఏ కుటుంబానికి అయితే దేవుడు కాపరిగా ఉంటాడో ఆ కుటుంబానికి ఏ మేలు కొదువై ఉండదట. నీ జీవితంలో ఏదైనా మేలు కొదువై ఉన్నది అని నువ్వు అనుకుంటావేమో. నీ కుటుంబానికి కాపరిగా నా యేసయ్య అన్నప్పుడు అప్పుడు నీకు ఏ మేలు కొదువై ఉండదంట. ఆయన అంటాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరణ చేయుచును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నిజంగా ప్రియమైన అంటాడు, యెహోవా నా కాపరి. హీఈస్ అ షెపర్డ్ ఫర్ us. ఆయన మన చేతిలో ఆయన మనకు అధికారిగా ఉన్నాడు, కాపరిగా ఆయన నిలబడుతున్నాడు. ఎప్పుడైతే కాపరి మన పక్షమున ఉంటాడో అప్పుడు ఏ మేలు కొదువై ఉండదట. ఏ మేలు కొదువై ఉండదు అంటే సమస్తము దేవుని నామమును మహిమపరిచేవాడుగా దేవుడు మనం నిలబెట్టుకుంటాడు. నిజంగా అందుకే అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును నాకు భయపడను, నీవు నాకు తోడై ఉండేదవు, నీ దుడ్డికరు నీ దండమున నీ శత్రు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితి, నూనెతో నా తలంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్గా మొదటి వాక్యంలో యెహోవా నా కాపరి అనే వాక్యంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ కాపరిగా నీకు ఏ మేలు కొదువు లేకుండా చేస్తాను. ఫస్ట్ యెహోవా నా కాపరి అంటే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. రెండోది ఏ మేలును నాకు ఏమీ కలగదు అంటే ఏమీ కలగకుండా నేను నిన్ను కాపాడుతానని ప్రామిస్ చేస్తున్నాడు. ఇక రెండు విషయాలు మొదటి అధ్యాయంలో రెండు విషయాలు నేను నేర్పిస్తున్నాను. ఒకటి ఆయన కాపరిగా ఉంటానంటున్నాడు, రెండోది ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, నీకు ఏ మేలు కొదువై లేకుండా నిన్ను కాపాడదు. మూడోది ఆయన నీకు ప్రవచిస్తున్న పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరడ చేయించును, శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తాడు. నీకు దేవుడు నిత్యమైన మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో దేవుని మాటలు విన్న ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబానికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆయన కాపరిగా ఉండాలి. ఆ కాపరిగా ఉన్న కుటుంబంలో ఏ మేలు కొదువై ఉండదు. దేవుని రాజ్యములో దేవుని కృపలో నిలబడిన నీవందరూ ఎలా ఉండాలి అంటే ఆయన కాపరత్వంలో బ్రతకాలి. అందుకే ఆయన అంటాడు 3వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడము, నీవు నాకు తోడై ఉండదు, నీ దుడ్డుగరవు నీ దండము నన్ను ఆదరించును. దేవుడు నీవు నిత్యము దేవుడు నిన్ను కాపాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ హీ సేవ్ యూ అని అంటాడు. గడాంధకారపు లోయలలో నీవు సంచరించినను ఏ అపాయమును నీవు భయపడవు. దెర్ విల్ బి నో ఫియర్ ఆఫ్ యూ బికాస్ గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు నీకు ఏ మేలు కొదువై ఉండదు. రెండోది ఆయన అంటాడు, శాంతికరమైన జలములను నడిపించదు, శ్రేష్టమైన ప్రవాహముతో నిండిన జలాలలో నేను నడిపిస్తాను. మూడోది ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా, నువ్వు భయపడకము, నేను నిన్ను కాపాడుతాను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో ఆరోగ్యం సెట్ కాదనుకుంటున్నావేమో, నా బలహీనత సెట్ కాదనుకుంటున్నావేమో, నా పరిస్థితి సెట్ కాదనుకుంటున్నావేమో, ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడో ఆయన కాపరత్వంలో ఉన్న వారిని దేవుడు నిత్యము కాపాడుతున్నటువంటి కృపలో మీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నిజముగా దేవుడు చెప్తున్నమాట, ఆయన కృపలో నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు, నేను మహిమపరచబోతున్నాను, నీకు ఏ మేలు కొదువ లేకుండా చేస్తానంటాడు. ఎక్కడ అన్యాయంగా నిలబడ్డావో, ఎక్కడ అన్యాయం చేయాలని మనుషులు ఆలోచించారో, ఎక్కడ నిన్ను అవమానపరచాలని మనుషులు చూస్తున్నారో అక్కడ దేవుడు నీకు కొలతను దేవుడు చేయబోతున్నాడు, ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నాడు, కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి వందనాలు. చక్కటి ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపను దయచేయమని అడుగుతున్నాను. అయ్యా తని మంచి అయ్యా తని ఈ ప్రార్థన ప్రతి బిడ్డ జీవితంలో నీ మేలు జరిగించండి, కృప జరిగించండి. అయ్యా వారికి నీవు ఏ మేలు కొదవ లేకుండా నీ కాపుదల దయచేసి దీవించి అయ్యా నిత్యము ఏ భయము ఆందోళన లేకుండా నీ మహిమ చేత నింపి బలపరిచి మీరే తోడుగా ముందుకు నడిపించి కృప చూపించి
సహాయం దయచేయమని, ఈ దినమంతా వారిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.